వీటితో పాటుగా ఇవాళ మా నియోజకవర్గాన్నే ఒక ఉదాహరణగా చూస్తే పక్కనే గోదావరి తల్లి ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా తాగడానికి కనీసం ప్యూరిఫైడ్ వాటర్ కానీ లేకపోతే గోదావరి నీళ్ళు కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా గ్రామాలలో గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యాల కారణంగా ఈవేళకి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈవేళ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేజర్ వాటాతో కావచ్చు, ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా ఒక పక్కన నియోజకవర్గ స్థాయిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులని తీసుకుని రావడమే కాకుండా ప్రతి గ్రామంలోని కూడా ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ జిఎల్ఆర్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని ప్యూరిఫైడ్ వాటర్ని ఇవాళ అందించేటటువంటి ఒక గొప్ప వ్యవస్థకు కూడా ఈ ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.